హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంగన్వాడీ న్యూస్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీల బలోపేతానికైతే వారోత్సవాలని నిర్వహించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. 10వ తారీఖు నుండి 17 తారీఖు వరకు కార్యక్రమాలను అయితే మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. దీనికి నామకరణం కూడా ఇక అమ్మ మాట అంగన్వాడీ బాట అనే పేరుతోనైతే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. అంగన్వాడీలో వారోత్సవాలు అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతం కోసం ఈ నెల 10 నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ సెక్రటరీ గారైతే ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఈ యొక్క వారోత్సవాలను నిర్వహించాలి అని చెప్పేసి. ఈ వారోత్సవాల్లో భాగంగా చేయాల్సినవి ఏంటి అంటే 3 ఏళ్లు దాటిన పిల్లలని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో వారం రోజుల పాటు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక్కడ 3 ఏళ్లు పైబడినటువంటి పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయట వారం రోజుల పాటు. ఈ నెల 10న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో పేరెంట్స్ సెల్ఫీ దిగడం, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించడం, ఈ నెల 11న 3 ఏళ్లు పైబడిన చిన్నారులను గుర్తించి వారి నివాసాలను సందర్శించి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలపై తల్లిదండ్రులకి అవగాహన కల్పించి పిల్లలని చేర్చేలా ప్రోత్సహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడ 10 తారీఖు రోజున పిల్లలతో పేరెంట్స్ సెల్ఫీ, 11 నుండి 3 ఏళ్లు పైబడినటువంటి పిల్లలని గుర్తించి వారిని జాయిన్ చేసుకునేలాగా కార్యాచరణ అయితే తీసుకోవడం జరిగింది. జూన్ 17న అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం చేయాలన్నారు. స్వచ్ఛ అంగన్వాడీ ప్రోగ్రాం కింద పారిశుద్ధ్య నిర్వహణ, చైల్డ్ ఫ్రెండ్లీగా కేంద్రాలు తీర్చిదిద్దాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధ గురువారాల్లో మేధోమదనం సదస్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజేంద్ర నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ క్యాంపస్లో జరగనున్న ఈ సదస్సులో అంగన్వాడీ స్కీములు, మహిళా శిశు సంక్షేమ పథకాలు, నూతన విధానాలపై చర్చించనున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, దివ్యాంగుల సంక్షేమంపై చర్చించనున్న ఈ సదస్సును మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వార్తాపత్రికలో వచ్చినటువంటి మాటను కూడా నేను మీకు అందిస్తాను. ఇక అమ్మ మాట అంగన్వాడీ బాట అని చెప్పేసి ఇక్కడ కాంప్లిమెంట్ అయితే రావడం జరిగింది. ప్రైవేట్ ప్లే స్కూళ్ళకి ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆరోగ్యం, అక్షర జ్ఞానం, ఆట విడుపు, పోషకాహార కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్లను తయారు చేయాలని భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో దీనికి ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఈ యొక్క పేరుని పెట్టడం జరిగింది. అంగన్వాడీల బలోపేతానికి వారోత్సవాల నిర్వహణకి నిర్వహించింది. సో ఇక్కడ 10 నుంచి 17 వరకు అయితే అంగన్వాడీలు ఈ విధంగా వారోత్సవాలను అయితే చేయాలి అని చెప్పేసి మనకి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ గారైతే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మంత్రి సీతక్క కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ అనేది చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అంగన్వాడీకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మన వీడియోస్ని చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.